నా వందనాలన్నా. మీడియా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా ఆదోని డైనమిక్ ఎమ్మెల్యే పార్థసారథి గారి పైన మా తాజా మాజీ జమీందార్ ఎక్స్ ఎమ్మెల్యే గారు కొన్ని వ్యాఖ్యలు చేసినారు, కొన్ని కామెంట్లు చేసినారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడిగినాడు. ఏమని, 40 రోజుల్లో మా కూటమి ప్రభుత్వం అయ్యి 40 డేస్ అయ్యింది. ఆ 40 రోజుల నుంచి పార్థసారథి గారు కనిపించడం లేదు అని. మా సాయి ప్రసాద్ రెడ్డి ఏ మాట చెప్తే కూడా నిజమే చెప్తారు. కరెక్ట్, అది చాలా నిజం. అది ఎందుకంటే ఎలక్షన్ అయిన వెంటనే, కౌంటింగ్ అయిన వెంటనే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఓడిపోయినారు అంటూనే ఆయన తెలంగాణకు పారిపోయినాడు. మరి తెలంగాణలో కూర్చొని ఆదోనిలో పార్థసారథి ఎట్లా కనిపిస్తాడు? ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్ ఉంది, కర్నూలు డిస్టిక్లో ఆదోని నియోజకవర్గం ఉంది. ఆ ఆదోని నియోజకవర్గంలో మీరు ఉంటే పార్థసారథి గారు ఏం చేస్తున్నారో సాయి ప్రసాద్ రెడ్డి గారికి కనిపిస్తుంది. ఆయన తెలంగాణ వెళ్ళిపోయినాడు కాబట్టి టూరిస్టర్. ఆయన ఎలక్షన్ అయిపోతూనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టినాడు కాబట్టి ఆయన అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ వెళ్ళిపోయినాడు కాబట్టి మా పార్థ గారు ఆయన కనిపించడం లేదు. కానీ యావత్తు ఆదోని ప్రజలకి పార్థసారథి గారు కనిపిస్తున్నారు, కానీ కేవలం సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఒకటే కనిపించడం లేదు. రెండో ప్రశ్న ఏమంటే, ఒకడు సాయి ప్రసాద్ రెడ్డి గారు మీడియా ముఖంగా సార్ ఏం చెప్తున్నారంటే, మా జమీందార్ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే, మట్కా సారా బెట్టింగ్ ఇవి ఆగేవే కాదంటున్నారు. అంటే మీరు భావితరాలకు ఏం చెప్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారు? మట్కా సారా బెట్టింగ్ గత 20 ఏండ్ల నుంచి పోషించిన వ్యక్తి ఎవరంటే మన అన్న సాయి ప్రసాద్ రెడ్డి గారు. ఇతర ఏ రాష్ట్రాల్లో ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రులు కూడా ఆ మట్కా సారా బెట్టింగ్లని పోషించలేదు. మట్కా సారా బెట్టింగ్లను కుటీ పరిశ్రమలుగా మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మార్చేసినారు ఆదోనిలో. గత మన తోడగొట్టినారు సాయి ప్రసాద్ రెడ్డి గారు. పార్థసారథి గెలిస్తే నేను సన్యాసం తీసుకుంటానని. సాయి ప్రసాద్ రెడ్డి గారు, మీరు జమీందార్కి కుటుంబంని ఉంచిన వ్యక్తి, మీరు మాట ఇస్తే మాట తప్పరని ఆదోన్లో మంచి టాక్ ఉంది. మరి ఆ మాట పోగొట్టుపోతా ఉంది. మీరు జల్దీ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారు చెప్పండి, నేను రెడీ ఉన్నాను. మీకు కలసము, మీ కాళేశం బట్టలు మొత్తం తీసుకొని రెడీ ఉన్నాను. ఎప్పుడు రండి, మీరు ఎప్పుడు సన్యాసం తీసుకునేది? మాట తప్పొద్దండి, మరి మీరు జమీందార్ వంశంకి మాట పోతుంది అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.